మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. విద్యార్థుల యొక్క కలయిక, దాన్ని సమ్మేళనం అంటాం, ఇంకోటి అనొచ్చు. ఈ కలయికని ఏర్పాటు చేసుకుని ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి మిత్రులందరూ కూడా దాదాపుగా వచ్చారు. అయితే గురువులు రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ సమయంలో మనల్ని మనం సెల్ఫ్గా అంటే సొంత పరిచయాలు, ఎవరేం చేస్తున్నామో ఏంటి క్లుప్తంగా మీ పరిస్థితిని, ఈ 40 సంవత్సరాల్లో ఉన్నటువంటి మీ యొక్క పరిస్థితిని మీ మాటల్లో తప్పనిసరిగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మరి మన పరిస్థితిని తెలుసుకుంటే మనకు కూడా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి మొదటగా చిమ్మపూడి సురేష్ కుమార్ గారు వచ్చి తమ యొక్క స్టేజ్ మీద రాలి తమ యొక్క పరిచయాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. క్లాప్స్. అంతేనా? మెయిన్ డైట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నియర్లీ 40 years అవుతుంది అనుకుంటా మనం అందరం కలిసి స్కూల్లో. 40 years తర్వాత చాలా రోజుల తర్వాత మనం అందరం కలిసాము. ఇది నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. ఫస్ట్గా నా పేరు చిమ్మపూడి సురేష్ కుమార్. ఫస్ట్ నా పేరు చిమ్మపూడి సురేష్ కుమార్. నేను రాఘోపురంలో నేర్పుకున్నాను. ఒకటి తర్వాత
రీసౌండ్ వస్తుంది. మీ అందరితో పాటు మీ కొలీగ్ నేను ఇక్కడ కూడా చదువుకున్నాను. ఇక్కడ 10th క్లాస్ చదివాను. నాకు ఒక పాప ఉంది. ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ దొరికింది. నేను హైదరాబాద్లో ఉంటాను. ఫార్మా కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాను. నా పేరు జయ. ఒకవేళ కావాలంటే నేను చుండూరు జయలక్ష్మి, చింతలపల్లిలో సెటిల్ అయ్యాను. ఇల్లుపాటి జయలక్ష్మి. ఇప్పుడు మాకిద్దరు అమ్మాయిలు, ఒక పాప తినాలి, ఒక పాప ఇవ్వడం. ఒకళ్ళు బిజినెస్, ఒకళ్ళు జాబ్. ఇద్దరు మనవాళ్ళు, ఒక మనవరాలు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నిజంగా తెలుసండి కొండమానరా ప్రస్తుతం మేము భద్రాచలం అవతల పర్ణశాల దగ్గర పెద్దనల్లపల్లి అని అక్కడ ఉంటున్నాం. పెద్దనల్లపల్లి భద్రాచలానికి 35 కిలోమీటర్లు. నాకు 3 పిల్లలు, పాప, 2 బాబులు. నేను ప్రైవేట్ టీచర్ చేస్తున్నాను. మా మిస్సెస్ గౌడ్ టీచరు. మా బాబుకి మొన్న రీసెంట్గా పోయిన నవంబర్లో జాబ్ వచ్చింది టీచరు. 2 మగ పిల్లలు ప్రస్తుతం వాళ్ళు కూడా కోచింగ్ సెంటర్లలో ఉన్నారు. 2 మగ పిల్లలు ట్విన్స్. నాకు పెళ్ళి అవ్వడం కూడా లేట్గా మ్యారేజ్ అయింది. 29-30 సంవత్సరాలకు అయింది. నేను మన నుండి విడిపోయి చింతలపూడికి వెళ్ళి చదవాలా. నన్ను వాటిని సత్తుపల్లికి వెళ్ళి పంపించారు. అదే డ్రాబ్యాక్. అప్పటి నుంచి ఎవరికి నేను పెద్దగా కనపడలా. అక్కడే ఇంటర్, అక్కడే డిగ్రీ, అట్లాగా అయితే 10th క్లాస్ అయినాక అసలు జీవితం అంటే ఏంటో తెలిసింది నాకు. అప్పటి వరకు హాయిగా హాస్టల్ అన్నం పెడుతున్నారు, హాయిగా తినేవాడిని. రోజు హాయిగా ఆడుకునేవాళ్ళం, అందరం కొట్టేవాళ్ళం హాస్టల్లో. కానీ 10th క్లాస్ అయిపోయినాక అసలు ఈ అన్నం ఎలా వచ్చిందో నాకు తెలియదు అప్పుడు దాకా. అప్పుడు తర్వాత తెలిసింది ఎలా పోరాడాలని. అయితే ఇక్కడ స్కూల్లో జరిగిన సంఘటనలు ఏంటంటే, ఫస్ట్ స్కూల్కి రాగానే కృష్ణ మాస్టర్ క్లాసుకి రాగానే కొండమోహన్ లెక్క చెప్పరా అనేవాడు. అది నాకు బాగా గుర్తు. నేను చెప్పేవాడిని కాదు. మెడ వంచి పేళ్ళని తెరిచేవాళ్ళు ఇక్కడ. తర్వాత శవా చెప్పరా అనేవాడు. ఇది మాకు బాగా గుర్తు. మాస్టర్ క్లాస్ వస్తుందంటే చాలు ఎన్నోసార్లు మేము గడగడగడ వణికిన రోజులు ఉన్నాయి. అది కూడా అయిపోయింది కొన్నిసార్లు. కృష్ణ మాస్టర్ని చూస్తే అంత భయం మనకి. ఓన్లీ 2 నిమిషాలు. కాబట్టి కొద్దిగా అందరికీ పరిచయస్తులమే మనము. ఇంకా మిగిలింది తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారాలు. నా స్నేహితులందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా ఆనందకరమైన, అసలు చెప్పలేము. అది ఎంత చెప్పినా కూడా తక్కువైనా చెప్పాలి. 3 నెలల నుంచి ఎప్పుడా అని ఎదురు చూసేది ఈరోజు వచ్చేసింది. ఇంకా కొంతమంది రావాల్సి ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చేకైతే బాగుండదు, కానీ టైం సరిపోదని తీసుకున్నాం. సరే, నా పేరు తిరుమల శెట్టి విజయ్ కుమార్ ఐఎస్ జాన్స్. మేము సీతానగరంలో ఉంటాం ఇక్కడే. నాకు ఒక బాబు. మా బాబు సొంత కంపెనీ సాఫ్ట్వేర్ది. కోడలు హెచ్ఆర్లో చేస్తారు. 2 మనవరాడు. మాకు ఒక అబ్బాయి విశాఖపట్నం దగ్గర చదువుకుంటున్నాడు. అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పాత విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని ఇవన్నీ టైం పాస్ చేసుకుందాం. ఇది ఓకే. థ్యాంక్ యూ. ఎప్పుడు వస్తారా మా రాఘవపురం నుంచి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను నేను. మీరు వెళ్ళిపోయారు, నేను ఇక్కడే ఉన్నా కాబట్టి అది మాకే సొంతం. అది మాది పుట్టినిల్లు ఈ ఊరే, అత్తవారిల్లు ఈ ఊరే. మా హస్బెండ్ ఫెర్టిలైజర్ షాపు. నాకు 3 పిల్లలు. పెద్ద బాబు, పెద్ద కొడలు యూఎస్లో జాబ్ చేసే సాఫ్ట్వేర్లు. పాప గైనకాలజిస్టు. అల్లుడు గారు ఎనస్థీషియా, హైదరాబాద్ పెర్నాంటైజ్లో చేస్తున్నారు. చిన్నబాబు సాఫ్ట్వేర్ హైదరాబాద్లో. ఓకే, మా ఫ్యామిలీ మ్యాటర్. థ్యాంక్ యూ. నా పేరు బేతగూడి పుల్లారావు. హిందీ భాష వస్తున్నారు, ఒకసారి చెప్పు. హిందీ మాస్టారు జగన్నాథరావు గారికి స్వాగతం పలుకుతున్నామండి. ఒక ఇద్దరు వెళ్ళి స్వాగతం మనకు అతిథిగా కోరుతున్నాం. హిందీ మాస్టర్ వచ్చారు. గురువు గారిని బంతిపూలు ఉన్నాయి.
సంచులు ఉండేవి అప్పుడు మనకి, బ్యాగులు కాదు. ఇప్పుడంటే మన పిల్లలకి బ్యాగులు కొనిచ్చాం కాబట్టి అప్పట్లో మనకి మొదటికాడ సంచులు సైకిల్ కట్టుకుని వచ్చేవాళ్ళు, లావుగా ఉండేవి పుస్తకాలు మొత్తం. అప్పుడు గుర్తుండేవాళ్ళం కాదు. సరే ఏదైనా 10వ తరగతి అవ్వగానే మనం తెలిసి తెలియని వయసులో నాలెడ్జ్లో అంటే మనకు అది పూర్తిగా అవగాహన లేదు, జీవితం గురించి ప్లాన్ లేదు, వయసు గురించి అంత వయసు తక్కువ, మనకి ఆలోచించే శక్తి లేదు, తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికే జీవితాలు మనవి. అప్పుడు 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కొంచెం జ్ఞానం సంపాదించుకున్నాం. ఆ తర్వాత మన జీవితాలన్నీ మన 67 మంది జీవితాలలో కొంతమంది సభ్యులు లేకపోవచ్చు, కానీ ఉన్నది ఎవరి జీవితాలు వాళ్ళు ఎంచుకున్నారు. ఆడపిల్లలు ఏమో పెళ్ళిళ్ళు అయిపోయి బతకడం, కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది తర్వాత శవాయండేశ్వరరావుకి, ప్రసాద్కి, గోపాలశ్రీనికి రావడం జరిగింది. ఆ నలుగురు ముందుకి ఫస్ట్ ప్రపోజల్ పెట్టి తర్వాత నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇది అంచెలంచెలుగా ఎదిగి మన గ్రూపు ఈరోజు ఈ స్థాయికి ఇలా కలుసుకునే ఒక సదవకాశం మనకి ఏర్పడింది. ఇది వాస్తవం చెప్పాలంటే అంకరాంకం చేసింది సూర్యబాబు గారు, చింతల సూర్యబాబు గారు. ఆ నలుగురు ఉండి నాతో 5 చక్రాలాగా నడుపుకుంటూ ఈ కాలం ఈ దగ్గర తీసుకొచ్చేవాడు. మేము ఏదైనా నాది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వ్యాపార ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. నేను డిగ్రీకి వెళ్ళలేదు. నేను ఇంకా వ్యాపార ఫీల్డ్లోకి వెళ్ళిపోయి 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అందరికీ పెళ్ళిళ్ళు కూడా అయిపోయింది. మొత్తం పిల్లలు కూడా పుట్టారు. మనవడు పుట్టారు నాకు, మనవడు హ్యాపీగా జీవితం బాగానే ఉంది. మీ అందరి సహకారంతో మళ్ళీ కలుసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. ఎంత సంతోషం అంటే ఇప్పుడు నేను 16 రోజుల పిల్లవాడు ఎగిరి గంతేద్దాం ఉంది నాకు, కానీ నా వయసు అంటే అవుతుంది ఎగరలేదు. ఇప్పుడు నేను నాకు షుగర్ ఉంది, 50 సంవత్సరాలు వయసు వచ్చింది మనకి, ఎగరలేదు. ఆలోచన మాత్రం 16 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు నాకు నేను ఆలోచన మొత్తం కూడా, కానీ మనం చేయలేము, ఎగరలేము. అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది. దీని గురించి ఎంత ఎక్సైట్గా ఉందంటే దీని గురించి కూడా విషయం కూడా ముందుండి గ్రూప్ మొత్తం నడిపించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నా భవిష్యత్తుపై చేసుకొని మీ అందరి సహకారంతో ఈ దగ్గర తీసుకొచ్చాను. చిన్న పొరపాటు ఉంటే దాన్ని మన్నించండి అని కోరుకుంటాను. మిమ్మల్ని కూడా పొరపాటు ఏం జరగకుండా ఉండవు, తెలిసి తప్పిన జరిగితే మన్నించండి. ఏదైనా మన ఈరోజు పండగ వాతావరణం, మళ్ళీ ఎంతమంది ఈరోజు మళ్ళీ పరిస్థితి వస్తుందో మనకు తెలియదు, వస్తుందో చెప్పలేము. మనం వచ్చిన 10 మందో 20 మందో గ్రూప్ ఏర్పడి ఒకసారి కలుసుకొని పార్టీ చేస్తుంటారు తప్ప ఈ విధంగా మళ్ళీ మన లైఫ్లో మనం చూడలేము. మనం చిన్ననాటి జ్ఞాపకాలు మనం గుర్తు చేసుకోలేము మనం. అందుకని నా వంతు కృషిగా నా యొక్క విధానం చెప్పాను. మీ అందరూ కూడా మీ అనుభవాలు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హలో, నా పేరు సాయి గీత. నేను బీఎస్సీ బీఈడీ చేశాను, కానీ జాబ్ మాత్రం చేయట్లేదు. మాది చీరాల. నాకు 2 పిల్లలు, 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అది ఇంకొక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది నిన్నే, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, మనవరాలు. థ్యాంక్ యూ అండి సాయి గారు. హలో, నా పేరు చంద్ర వెంకటేశ్వర. నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు 2 పాపలు, 2 సాఫ్ట్వేర్ చేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. హాయ్, నా పేరు జయ అండి. మనందరం కూడా క్లాస్మేట్స్మే. మేము మాది మల్లేశ్వరం స్వగ్రామం. అక్కడి నుంచి మేము చదువుకునే రోజుల్లో బస్సులు లేవు. మొత్తం 5 years కూడా మేము నడుచుకుంటానే వచ్చాము. తర్వాత ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కోసం 85-86 బ్యాచ్ అని నాకు గ్రూప్ ఫామ్ చేయగానే ఇదేంటి నా నెంబర్ ఎవరిచ్చారు అసలు ఎక్కడని నాకు ప్రసాద్ నెంబర్ కనిపిస్తే ప్రసాదం చేశాను. చేస్తే సరే అనే విషయం చెప్పాడు. అప్పటి నుంచి నేను ఈ 28 సెప్టెంబర్ ఎప్పుడు వస్తుందని చాలా వెగరస్గా వెయిట్ చేశాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేద్దామని. అనుకోకుండా ఈ మధ్యనే మా మేనగోళ్ళ పెళ్లి కుదిరింది. అది స్టార్ట్ అయ్యి ఫంక్షన్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా బాబాకి ఫోన్ చేసి ఇప్పుడు నేను అందరూ వచ్చారా అంటే వచ్చారని చెప్పారు. ఇంకా నేను ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక వచ్చేసాను అందరినీ చూడాలని.
ఇక్కడ నేను ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నానండి. 6th to 10th మేము ఇక్కడ చదువుకున్నాము. 6th నుంచి 8th వరకే మేము రోజు సాయిగీతతో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళం అండి. అక్క సాయిగీత మమ్మల్ని చాలా ప్రేమగా అన్ని కోర్లు మా దగ్గర పెట్టి, నిజానికి మేము మాకు టైమింగ్స్ తెలియక నడిచి రావాలని చెప్పేసి మేము 6ంటికే బయలుదేరేవాళ్ళం. ఇంట్లో పచ్చడి ఏదో ఒకటి వేసుకొని వచ్చేసేవాళ్ళం. ప్రతిరోజు మధ్యాహ్నం తను తీసుకెళ్ళి మాకు ప్రతిరోజు కూడా అక్క కూర మజ్జిగ రసం అన్నీ పెట్టేది. 5 ఏళ్ళు నేను మొట్టమొదటి మొన్న సాయిగీత నెంబర్ కనబడగానే ఫస్ట్ చెప్పింది కూడా నేను అదేనండి, సాయిగీతకి. ఇలా చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. అసలు అందరినీ చూడగానే, ఎందుకంటే ఇవన్నీ మనకి మెమరీస్, చాలా స్వీట్ మెమరీస్. అసలు ఈ ఫంక్షన్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉందాం అనుకుని కానీ అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది. అందుకని నేను రిక్వెస్ట్ చేశాను, నేను ముందుగా చెప్తానని చెప్పేసి. ప్రజెంట్ నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్గా పనిచేస్తున్నానండి. మా వారు కూడా టీచరే. నాకు ఒక పాప లేట్గా పుట్టింది. ప్రజెంట్ తను 10th క్లాస్ చదువుతుంది. వాళ్ళిద్దరిని కూడా రమ్మని రిక్వెస్ట్ చేశాను, మీ అందరినీ పరిచయం చేద్దామని. కానీ వాళ్ళు మేము రాములేళ్ళు వెళ్ళి రా అని చెప్పారు. మా ఫ్రెండ్ కుమారి కూడా మా ఊరే కాబట్టి తనని కూడా తీసుకొని వచ్చాను. నేను ఫోటో అన్నా కనీసం అందరినీ కలిసి వెళ్దామని చెప్పేసి. అందరినీ చూడడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎగ్జైటింగ్. నేను చేసేది బిజినెస్. ఒక బాబు సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. హలో, చాలా ఈరోజు చాలా ఎంత చెప్పాలంటే కనివి తీరా చెప్పలేదు. లైఫ్ చాలా ఇది మెమొరీ. ఏం చెప్పాడు? మరేనండి, మరి 10th క్లాస్ అందరం కలిసి సంతోషంగా మేము ఎంతో సంతోషపడ్డామండి. నేను మరి మాట్లాడుకొని ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి అనుకున్నాము. మరి నాకు 2 పాపలండి. అమ్మాయిది పెద్ద అమ్మాయి బీటెక్ అయిపోయిందండి, జాబ్ కోసం వెయిటింగ్. చిన్న అమ్మాయి 2వ సంవత్సరం అండి బీటెక్. మరి పాస్టర్ గారండి, నేను షాప్ నడుపుకుంటానండి. మరి మీ అందరితో కలిసిపోవటం నాకు చాలా 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 సంతోషంగా ఉందండి. ఈ సంతోషాన్ని ఏ విధంగా చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మరి అందరం పెద్దవాళ్ళం అయిపోయాము. అసలు ఎవరెవరేంటో కూడా మాకు అర్థం కాని స్థితిలో ఉంది. చెప్పుకుంటేనే పేర్లు చెప్పుకుంటేనే తెలుస్తుంది మనకి ఫలానా ఫలానా అని. చాలా సంతోషంగా ఉందండి. నా పేరు కొత్తపల్లి కుమారి అండి. మల్లేశ్వరం. అది డిఎన్ రోపేట, కోటమంత సుశీల అని నేను. నన్ను ఇచ్చింది సత్యపల్లి మండలం కృష్ణారం. నాకు 2 పాప బాబు. మా పాప బీటెక్ త్రిపురైట్ భాషల్లో బీటెక్ చేసింది. మొన్ననే సాఫ్ట్వేర్ వచ్చింది మనకి. మా బాబు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాదు హెల్త్ సైకాలజీ ఆయన మాస్టర్స్ చేస్తున్నారు. మా ఆయన గారు అయితే చిన్న జాబు సెక్రటరీ సూపర్వైజర్ చేస్తున్నారు. నేను కూడా నేను బీఈడీ చేశాను, కానీ కొంతకాలం స్కూల్లో పనిచేసా. ఆ తర్వాత బట్టల షాప్లో కూడా పనిచేశాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటాను కొంచెం యాక్టివ్గా. మీ అందరూ నాకు ఫోన్ చేసి ఫస్ట్ గెట్ టుగెదర్ అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందరినీ ఎప్పుడెప్పుడు చూడాలని ప్రతిరోజు నేను లేడీస్ అందరికీ ప్రతిరోజు ఫోన్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నా. చేయని రోజు నాకు అసలు ఎప్పుడు కలుస్తారా, ఎప్పుడు వీళ్ళతో మాట్లాడాలని ఉండేదాన్ని. ఎప్పుడు వస్తుందని రోజు డేట్స్ చేసుకుంటూనే ఉండేదాన్ని. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. జెంట్స్ నెంబర్లు అయితే నాకు ఎక్కువ లేవు. నాకు తక్కువ అనుకోవడం వల్ల ఆ నెంబర్స్ ఎవరు లేదు, ఎవరికి చేయలేదు. అందరికీ థ్యాంక్ యూ. నేను మురకలపల్లి జనాభాలో ఉంటున్నాను. ఈ కార్యక్రమాన్ని సంతోషంగా చేయాలని కోరుతున్నాను.
మాటూరు నాగలక్ష్మి గారు, ఇంకేం చెప్పాలి చెప్పండి. నేను అందరూ తెలుసుకుంటే కదా వెంకటేశ్వరరావుని. నేను చిన్న వ్యాపారం చేసుకున్నా. మా అబ్బాయి కిరాణా కొట్టు, అమ్మాయి కందుకూరు, అబ్బాయి జగన్నాథపురంలోనే షాపు, కిరాణా షాపు, అమ్మాయి జగన్నాథపురం మన కందుకూరు మల్లేశ్వరం దగ్గర వాళ్ళది కిరాణా షాపు, ఇంటికాడ బట్టల కొట్లు. అది పరిస్థితి. నేను గుమ్మడికాయ వ్యాపారం అంటే మీకు అంతా విచిత్రంగా ఉండొచ్చు. బూడిద గుమ్మడికాయలు, మెంతి గుమ్మడికాయలు ఈ వ్యాపారం అందరికీ విచిత్రంగా ఉండొచ్చు. అమావాస్యకి ఇంటికి మీరు గుమ్మడికాయ మార్చుకుంటే చాలా మంచిది. ఏదైనా కొత్త కారు కానీ, బండి కానీ, ఇల్లు కానీ ఏదైనా ఓపెనింగ్ అప్పుడు మంచి గుమ్మడికాయ తీసుకొచ్చి కొట్టుకోండి. ఫోన్ చేస్తే నేను ఫ్రీగా పంపిస్తాను. మీరు పెంచుతారంటే నాకు కావాల్సింది.